హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. నేను మీ జానకి లక్ష్మి. ఈరోజు మన వీడియోలో కుండలో చికెన్ కర్రీ చూపిస్తున్నానండి, పల్లెటూరు స్టైల్లో. పాతకాలంలో అమ్మమ్మలు చేసేవాళ్ళు కదండి, సో అంతే టేస్టీగా అలానే చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఇలా కుండలో ఏ రెసిపీ చేసినా కూడా చాలా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 నుంచి 5 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. దీనిలోకి ఒక మీడియం సైజు టమాటో, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టద్దు, మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాస్త చల్లారనిచ్చి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఎక్స్ట్రా గార్లిక్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తగ్గించుకొని గార్లిక్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ఇలా మట్టి కుండను పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ అలాగే పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ రిలీజ్ అవుతుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తేనే అర్థమవుతుందండి, ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను టర్మరిక్ పౌడర్ అవేమీ యూజ్ చేయట్లేదు కాబట్టి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అనమాట. కారం కూడా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. దీంతోపాటు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా, కర్రీ బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మిక్సీ జార్ని కొంచెం కడిగి ఆ వాటర్నే వేస్తున్నానండి. మసాలా వాటర్ కదా, వేస్ట్ చేయకూడదని చెప్పేసి అలానే వేస్తున్నాను. అలాగే నా దగ్గర లివర్ ఉంటే ఆ లివర్ పీసెస్ని కూడా వేసేసాను అనమాట. ఈ స్టేజ్లో లివర్ పీసెస్ వేయడం వల్ల మెత్తగా అయిపోకుండా ఉంటాయండి. లివర్ కూడా వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయిపోతే ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఆ కుండ వేడికే ఇదంతా బాగా మగ్గిపోతుందన్నమాట. సో చూసారు కదా, కుండలో చికెన్ కర్రీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఇంట్లో ఉండే వాటితోనే చాలా క్విక్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి.